ఈ రోజు లైన్ లో ఒక ఉన్నారు సార్. ఓకే సరే మాట్లాడదాం. షూర్. చెప్పండి అమ్మా రుబీనా, ఏం జరిగింది అసలు? ఎందుకు వేదాంత్ మీడియాకి మీరు అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది? వీళ్ళంతా వచ్చారు కొట్టేకి. ఇప్పుడు వీళ్ళ బంధువులు మిందకి వస్తున్నారు. ఎట్లా గలీజ్ గా మాట్లాడుతున్నారో చూడండి. ఈయన इनके घर देखिए, उन्होंने बोलते सो मुसलमान को रत बच्चे 7 जने खंदे कर लिए कहते क्या होता नहीं कहते मैं 2 माह जनी अभी 5 जने రెడీ చేయించారు उनके అబ్బా बोलते. ఒకసారి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత తీసేద్దాం అన్నప్పుడు ఏం చెప్పి కన్విన్స్ చేశాడమ్మా నిన్ను? నా దగ్గర మొత్తం నేను ఇప్పుడు ఫిక్స్ ఉన్నాయి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే నాకు అమ్జద్ కి ఏ రిలేషన్ లేదు, నేను ఊరికే చెప్పాను. అది ఎందుకంటే ఆ అమ్మాయి కూడా సేమ్ బ్లాక్ ఫిక్స్. బా ఓయో రూమ్ లో అయింది సార్. ఓయో రూమ్ లో పెళ్లి చేసుకురా? అవును సార్. షా तुम्हारा बेटा ऑलरेडी बल्ला कराया सोच ले पना। हाँ हाउ ले तुम्हें ऑलरेडी बाइक पर चंगा ऐसा कर ले तो तुम्हें छोड़ लेते कहते हैं ना कि जिंदगी का नाश नहीं करेंगे कलम నేను అమ్మా నేను బయలుదేరుతున్నా అమ్మా, నేను వస్తా రేపు పొద్దున వరకు అక్కడ ఉంటా. నేను వస్తున్నా, నాకు లొకేషన్ పెట్టు. ఏం జరిగింది అసలు? ఏమైంది? పాప ఎందుకు ఇట్లా ఒంటరిగా అయిపోయింది? మ్యారేజ్ చేసుకునేవి అన్ని ఉన్నాయి, అయినా కూడా మేము కలిసి ఉండలేకపోతున్నాము. ఎట్రా అమ్మా, మాట్లాడమ్మా, ధైర్యంగా మాట్లాడు. ఏం జరిగింది చెప్పు. 3 lakhs ఇస్తాము వెళ్ళిపోండి అని పెద్ద మనుషులు చెప్తున్నారు సార్. ఎవరికి పంపిస్తుండే ఇప్పుడు? కిస్కో బేజా ఫోటో తీసి పంపించినావు, ఎవరికి పంపించినావు? చెక్ చేయి, వాట్సాప్ లో చెక్ చేయి ఎవరికి పంపించడం. అసలు మీకు లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అబార్షన్స్ ఎప్పుడు అయ్యాయి? ఏమున్నా మీరు మీడియా ముందున్నారని మర్చిపోవద్దు. మీరు ఒక్క అబద్ధం మాట్లాడినా కూడా రేపు పొద్దున్న తప్పంతా కూడా మీద అవుతుంది. ప్రెగ్నెంట్ అయినట్లు నాకు తెలీదు, పీరియడ్స్ రావట్లేదు నాకు అని చెప్పేసి నేను ఫోన్ చేశాను. మీ అబ్బాయి నేను ఈమెను ప్రేమించిన విషయం వాస్తవమా? నాకైతే తెలుసు. పెళ్లి చేసిరా లేదా? వీళ్ళది రిజిస్టర్ మ్యారేజ్ అయింది కదా. ఈ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసిండా లేదా మీ అబ్బాయి? నాకైతే తెలుసు. ఆమె దగ్గర ఫోటోలు ఉన్నాయి. అట్లా ఎన్నిసార్లు అయింది మీకు అబార్షన్? అట్లా నాకు 3 times అయింది సార్. అప్పుడే 3 సార్లు మరి అయ్యేంత వరకు, ఒకసారి అయినప్పుడు రెండోసారి మరి సేఫ్టీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి నేను చెప్పాను సార్. అది కూడా పిల్లల లోపల బలం లేదు, పిండం లేదు సార్. లోపలే చనిపోయి పడిపోతుంది అది. నాకు నార్మల్ డెలివరీ చేస్తారు. అరే కోపంలో 100 అంటారమ్మా, అట్లా అని చెప్పి కొడుకుని దూరం పెడతావా? ఆమెకి అంటున్నా నేను 100 మాట్లాడుతుంది కోపంలో. మీరు ఆ ఫోటో చూసి ఆమెకి ఏమైందో? పాపని ఇను పెళ్లికి ముందు పాపని శారీరకంగా కలిసి అబార్షన్లు చేపియడం వల్ల బలము లేక ఆ పిండం పడిపోయింది. ఇక్కడ నేను మాట్లాడను అని పిక్స్ పెట్టేస్తా బయటకి అని. ఏం పిక్స్? పిక్స్ ఇద్దరువా? నీవెట్లున్నాయి ఆయన దగ్గర ఫొటోస్? అవి మేమిద్దరం ఉంటాం కదండి. అప్పుడు ఫొటోస్ తీసుకున్నావా? కోడల్లాగా చూడకు, బిడ్డలా చూసి ఒకసారి చెప్పు. నీ బిడ్డ ఉంటే ఏం చేస్తా? ఇదే పరిస్థితి అంటున్నా. కలిసాము, ఫుల్ కొట్టాడుతున్నాను. ఎందుకు కొట్టిండు? టాబ్లెట్స్ తెచ్చాడు. మళ్ళీ 3rd టైమా? బలవంతంగా మింగిచ్చాడు సార్. ఈ దర్గా దగ్గర కలిసి కత్తి పట్టుకొని నువ్వు ఇప్పుడు టాబ్లెట్లు వేసుకుంటావాలి అని చెప్పి బెదిరించిన రికార్డింగ్లు ఉన్నాయి ఆమె దగ్గర, భద్రేపల్లి దగ్గర. ఈ పాప తప్పు ఉందని మీరు చెప్తున్నారు. మీ పాప కన్నా 2 రేట్ల ఎక్కువ తప్పు మీ కొడుకుదే ఉంది కదా, అది మర్చిపోవద్దు మీరు. ఇద్దరి తప్పు, అట్లా చెప్పండి. సునైనా అనేది ఉంది, ఇక్కడ ఓయోలో కలుస్తామని చెప్పింది సార్. తనతో ఏంటంటే సేఫ్టీస్ యూజ్ చేసుకుంటాడు, నాతో మాత్రం అవేం లేదు సార్. మీ అత్త కూతురు దగ్గర పోవాల్సింది ముందు నుంచి. అడిగిన దానికి ఒకటే ఆన్సర్ ఈ నాకు 10 చెప్పకు. నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పు. నువ్వు విడాకులు ఇచ్చి నీ చెల్లెల కూతుర్ని చేసుకుందా నువ్వు చెప్పలేదా? నీ కొడుకుతో నువ్వు చెప్పలేదా? అయ్యో వీళ్ళ అమ్మ వచ్చేసి ఇంత గలీజ్ గా తిడుతుందంటే ఉక్లీ సబ్బి ఆ కూట్లేకి జాతి అంటుంది సార్. రోకల్ బండ అంటారు కదా, అది నీది, అందరూ వచ్చి దంచుకొని పోతారు అంటుంది. ఏజ్ 27 అని చెప్పింది కదా, నిజంగా తన ఏజ్ ఎంత? 38 అంటారు. ఒక ముస్లిం అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది అంటే తనకి ఎంత ఇది వచ్చినట్లు ఫుల్ కొట్టేశాడు సార్. మళ్ళీ బ్లీడింగ్ వస్తుంది, నాకు నోస్ నుంచి వస్తుంది బ్లీడింగ్ అనేది వస్తుంది సార్. నేను అప్పుడు కత్తి తీసుకొని కోసేసాను సార్. డివోర్స్ నోటీస్ పంపించేసిండు. డివోర్స్ మీ హస్బెండ్ ఏమంటున్నాడంటే బాగా ఇబ్బంది పెడుతున్నది. ఎవరు ఉంటారు 3-4 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయినా కూడా ఇలాంటి వైఫ్ తోటి ఎవరు ఉంటారు అని అంటుంది. అంటే నేను అంత చిల్లరదానిలా కనిపిస్తున్నాను. నాకు కట్నం అయితే 30 లక్షలు తీసుకున్నాను. ఇప్పుడు ఏమన్నా నాకు 30 లక్షలు? ఆ బిడ్డలు అయితే చచ్చిపోయినారు కదండి. చిన్న వయసులో ప్రేమ అని చెప్పి వీడి వరకు తెచ్చుకున్నావు నీ జీవితం. ఫుడ్ లేదు సార్ అక్కడ. ఫస్ట్
మీరు అక్కడ కూడా చూడండి, తాగడానికి నీళ్ళు కూడా పెట్టట్లేదు సార్ వీళ్ళు ఇక్కడ. స్నాక్స్ తెచ్చుకుంటున్నాను సార్ నేను. ఇట్లా చేయాలి సార్ నేను ఇప్పుడు. హస్బెండ్ ఏమో నాకు వద్దు, ఇప్పుడు వేరే అమ్మాయి అంటే నీకు ఆడుకునే దానికి వాడుకునే దానికి ఆడది కావాలి, సంసారానికి మాత్రం నేను వద్దు, కట్నం తెచ్చేది మాత్రమే కావాలి. ఇబ్బంది పెడుతున్నారమ్మా, చాలా నరకం పెడుతుంది. ఇవన్నీ కూడా బయట పెడతాం, ఇవన్నీ కూడా బయట పడుతుంది. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఇది మేము మిమ్మల్ని ఉంటే ప్రవర్తన మార్చుకొని చక్కగా ఉంటది, కానీ ఒక ఆడబిడ్డ జీవితం అనేది గుర్తు పెట్టుకోవాలి మీరు కూడా అనేది అడుగుతున్నా నేను. నాకు చుట్టం కాదు, నాకు అక్క కాదు, నాకు ఏం కాదు. నేను ఎందుకు వచ్చిన ఇంత దూరం నుంచి? నన్ను పిలిచింది న్యాయం చేయమని. నీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి నువ్వు ఎప్పుడు వస్తున్నారో కనుక్కొని మాట్లాడు. ఇగో ఈ పెద్ద మనిషి తోటి నువ్వు మాట్లాడు, నువ్వు జర సహకరించన్న. వాళ్ళ తల్లిదండ్రులు వస్తారో వాళ్ళ తల్లిదండ్రులను ఇలా తల్లిదండ్రులను కూర్చోబెట్టి మాట్లాడు. కేసులు ఏం లేవన్నా, బోగస్ అదంతా. కేసులు ఏం లేవు. వీళ్ళిద్దరు చక్కగా ఉంటే కేసులు ఎందుకు? పోలీసు వాళ్ళు ఎందుకు? ఫోన్ చేయవా? ఇక్కడ సాల్వ్ అయిపోతుందంటే ఈ వీడియో కూడా నేను పెట్టను. లేదు సాల్వ్ అవ్వట్లేదు, ఖచ్చితంగా నాకు మీడియా సపోర్ట్ కావాలంటే మాత్రమే ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. మగపిల్లోడు అంటే వాడిదే చల్లుతుంది. ఇక్కడ పోలీస్ స్టేషన్ కి రా నువ్వు, నైట్ ఆ రోజు 9 ఏమో అవుతుంది, అప్పుడు రామంటున్నారు సార్. నాకు అధికారం ఉందని చెప్పేసి వీళ్ళ మామ అన్నారు సార్, టీడీపీ సార్ ఉంటారు సార్. ఆయన పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు సార్, కరెంట్ తీసేస్తారు, వాటర్ అన్ని పడేస్తున్నారంటే వాళ్ళకి నువ్వు ఇష్టం లేదు అందుకే అంటే మీరేం పట్టించుకోరు, మేమేం చెప్పాం, మాకు సంబంధం లేదు అంటారు సార్ వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఉన్నారు సార్, ఇప్పుడే చూడండి ఇన్ఫర్మేషన్ అట్లా పంపిస్తా ఉంటారు సార్. ఇక్కడ నుంచి ఫోటో కొట్టి పంపిస్తున్నాడు. ఎవరికి పంపిస్తున్నాడు? ఇప్పుడు కిస్కో బేజా ఫోటో తీసి పంపించినావు, ఎవరికి పంపించినావు? చెక్ చేయి, వాట్సాప్ లో చెక్ చేయి, ఎవరికి పంపించాడు? ఏం లేదు సార్, వాష్రూమ్ కి పోవాలన్నా కూడా నేను పట్టుకొని పెద్ద డేక్షా ఉంటే దాంట్లోకి వాటర్ వేసుకొని ఉన్నాను సార్. తినేకి ఫుడ్ కూడా లేదు సార్, నాకు స్నాక్స్ బిస్కెట్స్ ఉంది నా దగ్గర. ఎన్ని రోజులు నేను అదే ఎవరికి పంపిస్తుండో అడుగు, ఎవరికి పంపిస్తాడు అడుగు. మరి తనతో కాల్ మాట్లాడిన తర్వాత ఇంత అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా బయలుదేరాల్సి వచ్చింది. నా రాత్రి బయలుదేరిపోయి కడపకు వచ్చి రావడం జరిగింది. అసలు మీకు లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అబార్షన్స్ ఎప్పుడు అయ్యాయి, ఏమున్నా మీరు మీడియా ముందున్నారని మర్చిపోవద్దు. మీరు ఒక్క అబద్ధం మాట్లాడినా కూడా రేపు పొద్దున్న తప్పంతా కూడా మీదవుతుంది. ఏమున్నా ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పండి. నీ తప్పుంటే నేనే నిజం చెప్పండి. చెప్పండి ఏం జరిగింది చెప్పండి. నేను 2021 లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతునేదాన్ని. అంజాద్ బాషా సార్ ఫాలో కొట్టాడు నాకు. ఎవరన్నా మీరు అన్నానే పిలిచాను సార్. నేను స్టార్టింగ్ అయితే ఫాలో కొట్టు నాకు అని చెప్పాడు సార్. ఫాలో కొడితే దాంట్లో వచ్చేసి నాకు కొన్ని పిక్స్ అనేది ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి సార్. అన్నా నుంచి అన్న వద్దు, నాకు సిస్టర్స్ అంటే ఇష్టం లేదు అని చెప్పి ఇట్లా మాట 3 months ఇంకా లవ్ అది ఇది అని చెప్పాడు సార్. మీరు ఎంత ఏజ్ అది ఇది అంటే నాకంటే 5 years అని చెప్పాడు సార్. 28 అని చెప్పాడు సార్. నాకు అప్పుడు 20. నేను పెళ్లి చేసుకుంటాను. మా అమ్మ వాళ్ళని చూసి, మా అమ్మ వచ్చేసి అంగన్వాడీ టీచర్, ఒక్కటినే కొడుకుని, నేను ఏమంటే అదే నేను కూడా గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాను, ఇట్లా నేను కూడా డబ్బులు కట్టాను గవర్నమెంట్ జాబ్ కోసము, అది కూడా వస్తుంది అని చెప్పాడు సార్. సో కదిరికి వచ్చాడు సార్ తనే మా కాలేజ్. నేను కూడా వచ్చేసి కాలేజ్ కానీ బంక్ కొట్టేసి తనతో వెళ్ళేదాన్ని సార్. మీట్ కావాలని చెప్పాడు సార్. నాకు లేదు, నాకు ఇట్లా అంటే భయము, నేను చెయ్యను, నాకు ఇదంతా తెలీదు అని అంటే, నువ్వు ఎందుకు భయపడు, నేనే కదా నీకు పెళ్లి చేసుకుండేది, నేను అందరినీ ఒప్పించుకుంటాను, నువ్వేం భయపడొద్దు అది ఇది అని చెప్పాడు సార్. సరే ఇంకెట్లో పెళ్లి చేసుకుంటాము అది ఇది, ఇంకెట్లో మాటలో ఆల్రెడీ కొంచెం వచ్చాము కదా, ట్రస్టే అనిపించి నేను కూడా ఇంకా అట్లే కలిసాను సార్. కలిసాము, ఆ మంత్ లోనే ప్రెగ్నెంట్ అయిపోయాను సార్. నేను అదే మంత్ లోనే కలిసిన అదే మంత్ వచ్చాడు, 2-3 times వచ్చాడు. అదే మంత్ లోనే ప్రెగ్నెంట్ అనేది అయిపోయింది. చెప్పిన ఇంట్లో మరి ప్రెగ్నెంట్ అయినట్టు ఇంట్లో ఇంటికి చెప్పాను సార్. అంజాద్ కి కాల్ చేసి ఇట్లా నాకు ఈ పీరియడ్ రావట్లేదు అంటే, నాకు అప్పుడు తెలీదు సార్, అంటే ప్రెగ్నెంట్ అయినట్లు నాకు తెలీదు, పీరియడ్స్ రావట్లేదు నాకు అని చెప్పేసి నేను ఫోన్ చేశా. నాకు ఈ టైంకి రావట్లేదు అంటే, ఏమో కొంచెం లేట్ అవుతుందేమో అని నేను అట్లానే పోస్ట్ పోన్ చేసా సార్. 2nd month కూడా వచ్చింది. సో 2nd month కూడా వస్తే నేనేమంటే అదేంటది ఇంకా రావట్లేదు అని అడిగితే, అప్పుడు మళ్ళీ కన్ఫర్మేషన్ కిట్ తీసుకొచ్చాడు సార్. తీసుకొని వస్తే దాంట్లో వచ్చేసి 2 ticks పడితే కన్ఫర్మ్ పాజిటివ్, 1 tick పడితే నెగిటివ్ తనే చెప్పాడు సార్. సో నైట్ మార్నింగ్ టైం చెక్ చేసుకోవాలి అన్నాడు. చెక్ చేసుకున్న వెంటనే 2 ticks పడిన పెట్టేశాను సార్ నేను. అప్పుడు 2 months అది ప్రెగ్నెన్సీ అనేది. నేను ఇంట్లో చెప్పేస్తానని చెప్పాను సార్ ఆ రోజు నైటే. కొడతారా, కొట్టని పర్లేదు, ఏదో ఒకటైనా చేసేద్దాము, ఇప్పుడు అంటే నీ ఏజ్ అంతే ఉంది, నాకు జాబ్ లేదు, కొంచెం ఉందాము, జాబ్ తెచ్చుకుంటా, నేను కూడా ఇప్పుడు జాబ్ తెచ్చుకుంటా, ఇప్పుడు నువ్వు కూడా ఇట్లా సడన్ గా చెప్పేస్తావు, నాకు ఇది తీపి చేసుకుందాము అన్నాడు సార్. నేను వచ్చేసి లేదు నాకు భయం వేస్తుంది, ఏమన్నా అయిపోతుందేమో అంటే యూట్యూబ్ లో చూసాం సార్ మేము. యూట్యూబ్ లో చూస్తే ఇట్లా
దాంట్లో వచ్చేసి లేదు ఇట్లా క్యాన్సర్కి తిరుగుంటుంది, ఇట్లా పిలుస్తా ఇంగితే అవన్నీ మేము యూట్యూబ్లో చూసి ఇద్దరం చెప్పుకునే వాళ్ళం సార్. ఇట్లా వద్దు వద్దు పెట్టేసుకుందాం అంటే లేదు 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 ఇది ఒకటి నన్ను నమ్ము. ఇద్దరం ఏడ్చాం సార్. అది వచ్చాడు మళ్ళీ టాబ్లెట్స్ కోసం ఇచ్చాడు, ఎక్కడో తీసుకొచ్చాడు సార్, అది నాకు వేపించాడు సార్. ఇప్పుడు కూడా ఏడ్చాడు సార్ తను, నా బిడ్డని పాగొట్టుకుంటున్నా నేను అని. అది క్లియర్ అయిపోయింది సార్. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ కలుద్దాము. అవును ఒకసారి అయిపోయింది. అట్లా ఎన్నిసార్లు అయింది మీకు అబార్షన్? అట్లా నాకు 3 times అయింది సార్. అప్పుడే 3 సార్లు మరి అయ్యేంత వరకు, ఒకసారి అయినప్పుడు రెండోసారి మరి సేఫ్టీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి నేను చెప్పాను సార్. అది కూడా సెకండ్ టైం అయినప్పుడు కూడా వచ్చేసి ఇట్లా మళ్ళీ అవుతుంది, నాకు భయం వేస్తుంది, నేను రాను ఇంకా, నాకు వద్దు ఇది అని చెప్పాను సార్. సెకండ్ టైం అయినప్పుడు ఏం చేసామంటే అప్పుడు ఇద్దరు గొడవలు స్టార్ట్ అయ్యాయి సార్ మాకి. అది గొడవలు ఎందుకంటే ఒక అమ్మాయి సునైనా అని, నీకు ఈ నైట్ టైంలో ఎందుకు చేస్తుంది అమ్మాయి అంటే, గర్ల్స్ అన్నాక పొసెసివ్నెస్ ఉంటుంది. సో ఎవరు ఎట్లా అని కనుక్కుందామని చెప్పేసి తన లిస్ట్లో చూసాను సార్, ఫాలో లిస్ట్లో సునైనా అనేది ఉంది. నా అమ్మకి మెసేజ్ చేస్తాను, మీ ఇద్దరి మధ్యలో ఏం లేదు కదా, నేను అమ్మాయికి మెసేజ్ చేస్తాను, చేసుకోపో అమ్మాయికి, కనుక్కో నువ్వు అన్నాడు సార్. నేను ఫ్రెండ్ అనింది సార్ అమ్మాయి, నేను బెంగళూరులో ఉంటాను అని చెప్పింది సార్. నేను కూడా చదువుకుంటున్నాను, జావా చేస్తున్నాను నేను కూడా ఇక్కడ అని చెప్పింది సార్. అవునా మీరెవరు అంటే నేను గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాను సార్ తనకి. అప్పుడు బయటపడినాయి సార్ ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఏంటి అని. నువ్వు ఫ్రెండ్ అన్నావు కదా, మరి ఎందుకు షాక్ అవుతున్నా అంటే, నేను అన్ని ఫ్రెండ్ తను చెప్పమన్నాడు ఆ మాట, నాతో ఉన్నాడు తను రిలేషన్ లో. ఒకటే సార్ ఇద్దరితో ఉన్నాడా నీతో ఆమెతోటి? ఇది పెళ్లికి ముందు సార్ నాతో ఉన్నాడు. నేను తనకి చైన్ కూడా ఇచ్చాను, 50,000 క్యాష్ కూడా ఇచ్చాను, బెంగళూరు కూడా వస్తాడు నా కోసము, మేము ఇక్కడే ఓయోలో కలుస్తామని చెప్పింది సార్. ఆ టైంలో ఉంటుంది కదా సార్ ప్రెగ్నెన్సీ అనేది. సో ఉంటే నేను పిలిపించాను సార్, ఏం కథ నువ్వు అమ్మాయితో ఉంటానన్నావు, ఆ అమ్మాయి పిక్స్ పెట్టింది సార్. తనతో ఏమిటే సేఫ్టీస్ యూజ్ చేసుకుంటాడు, నాతో మాత్రం అవేం లేదు సార్. నార్మల్ గానే తనకి మైండ్ లో ఆల్రెడీ ఉంది సార్, అమ్మాయితో గేమ్ ఆడాలా, నన్ను మాత్రం ఏదో ఒకటి జరిగితే ఏమో చేసుకోవాలని తనకి ఇంటెన్షన్ అంటారు. August 17th నా బర్త్డే వచ్చింది, కలుద్దాం అన్నాడు సార్ తను. నేను రాను, నువ్వు నాకు వద్దునే వద్దు, ఇప్పుడు నువ్వు అమ్మాయితో అదే చేస్తున్నావు, నాతో ఇదే చూస్తున్నావు, సిగ్గుందని కొంచెమైనా, ఇంట్లో తెలిస్తే నేను ఏమని చెప్పాలా, నువ్వు నన్ను చేసావని చెప్పాలా, ఆ పిల్లని చేసి ఆ పిల్ల ఏమంటే ఆ పిల్ల చచ్చిపోతాను అంటుంది అక్కడ, నాకు ఇతనే కావాలని, చచ్చిపోతే మీ పేర్లు రాసేస్తా అని అంటుంది. నాకు కలవాలన్నా నువ్వు కలవద్దు, ఇది ఎట్లా ఉన్నా తీపిచ్చేసుకుంటా, నీ పీడ ఇంతతో వదిలేసాయి నాకి అని చెప్పాను సార్ నేను. సరే నేను టాబ్లెట్స్ తెచ్చిస్తాను, నువ్వు వచ్చి కలువు నీ బర్త్డే రోజే అని చెప్పాడు సార్. నాకు వెళ్ళాం సార్ బట్రేపల్లికి. వెళ్తే నేను అక్కడ కూడా అడిగాను సార్ తనకి, నువ్వు అమ్మాయి కావాలా నేను కావాలా, నేను అప్పుడు కూడా మింగలేదు, ఇంకా మింగేకు ముందు అడిగా, నీకు అమ్మాయి కావాలా నేను కావాలా, ఇప్పుడు మళ్ళీ ఇది తీపించుకోవాలంటే నాకు అంత ఇది లేదు, ఊరికనే నాకు లేని పాపాలన్నీ నాకే వస్తాయి, నీకేం హ్యాపీగా ఉంటున్నావు. నేను వచ్చేసి ఆ యూట్యూబ్లో ఏంటివెంటో చెప్తున్నారు, ఇట్లా తీపించుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి అని. నేను ఇంత డేర్ చేయలేకపోతున్నాను, కొంచెం నువ్వే డేర్ చేసి ఏదో ఒకటి చెయ్యి అని చెప్పాను. నేను అప్పుడు కూడా దాన్ని కూడా యాక్సెప్ట్ చేశాను సార్. నేను ఈ పొజిషన్లో ఉన్నా, నన్ను పెళ్లి చేసేసుకో, మళ్ళీ నువ్వు ఎట్లయినా ఏమైనా నువ్వు కొట్టినా పడుంటా నేను. సో అదే మాట అన్నాను సార్ నేను అప్పుడు. తనేమో నువ్వు కావాలా అమ్మాయి కావాలా, ఇద్దరు కావాలా అన్నాడు సార్ నాకు. ఇంకా నీకి నాకు ఏమైందో అదంతా వద్దు, నువ్వు అమ్మాయి కావాలా నేను కావాలంటే నువ్వు ఉండవు, ఎప్పుడే అర్థం అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, నేను హైదరాబాద్కి వెళ్ళిపోతానని చెప్పాను సార్. నేను ఇంకా నెక్స్ట్ డేనే హైదరాబాద్కి వెళ్ళాలి సార్. నేను తన నెంబర్స్ అన్ని బ్లాక్ చేసేసాను. ఇంకా ఇట్లానే వేరే వాళ్ళ నెంబర్స్ నుంచి మెసేజ్ చేయడం ఇన్స్టాగ్రామ్ లో, ఎవరితో తిరుగుతున్నావు అది ఇది అంటే, అక్కడ మా అన్న ఉన్నాడు సార్, ముబారక్ తన పేరు, పెద్దమ్మ కొడుకు అవుతాడు, నాకు ఎవరికి సేమ్ ఏజ్. ఇప్పుడు ఇట్లా నేను చెప్పాను తనకి, ఇట్లా ఉంది నా పొజిషన్, నువ్వేం చేస్తావంటే నీకు రిలేషన్ ఏదో ఒకటి ఉందని చెప్పేసి అబ్బాయికి వెళ్ళిపోతాడు, ఇప్పుడు నువ్వు వీడికి వచ్చేసి చేంజ్ అయిపోయినా అని చెప్పు టోటల్ గా. సో నేనేం చేశానంటే, నేను తన ఫొటోస్ తీసుకున్నాను సార్ కూర్చొని నిన్నటివి. నేను కింద ఏం చేశానంటే హ్యాపీ బర్త్డే బచ్చే అని పెట్టా, అంటే తనకి నమ్మిచ్చేయాలని చెప్పేసి. నేను తను ఏం చేశాడంటే, తను మీ అన్నలే నాకు తెలుసు, ఓవర్ యాక్షన్ చేయొద్దు అన్నాడు. మా అన్న నెంబర్ తన దగ్గర ఉంది, మా పెద్దమ్మ వాళ్ళ అమ్మ నాన్న నెంబర్ కూడా తన దగ్గర ఉన్నాయి సార్, నువ్వు యాక్షన్స్ చేయకు అన్నాడు సార్ నాకు. బ్లాక్ లిస్ట్ లో నేను మెసేజెస్ చూసి, కైకు గెచ్చినాల్ బ్లాక్ కరీసో అంటే ఇట్లా తిట్టాడు, నీకు ఎవడు రావచ్చినాలా, నీకు ఎట్లా కనిపిస్తున్నావు పోయి మీ అమ్మ కనుక్కోపో, నాకైతే అనకు, నువ్వు ఒక 5 minutes మాట్లాడతా నీతో అన్నాడు. నేను మాట్లాడను అన్నా, పిక్స్ పెట్టేస్తా బయటకి అన్నా. ఏం పిక్స్? పిక్స్ ఎవరు మీ ఇద్దరు? అందరికి నీవెట్లున్నాయి ఆయన దగ్గర ఫొటోస్? అవి మేమిద్దరం ఉంటాం కదండి సార్, అప్పుడు ఫొటోస్ తీసుకున్నావా? నార్మల్ గా వీడియో కాల్స్ లో దాంట్లో దీంట్లో అట్లా అనమాట, పెట్టేస్తాను అవి అన్నాడు. ఎందుకు వచ్చిన కూడా 5 minutes అన్నాడు కదా, మాట్లాడితే సరిపోతుంది, నేను మాట్లాడాను సార్. ఆ రోజు తాగున్నాడు, ఫుల్ ఏడ్చాడు సార్, నువ్వు నేను చచ్చిపోతాను, ఇట్లా చేసేసా తప్పులన్నీ,
నాకు నువ్వు కావాలనిపిస్తుంది, నాకు స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, నాకు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను, నాకు ఇదంతా కాదు అది ఇదని చెప్పి అడిగిండు. పిల్లోడు నాకు అది కూడా గుర్తొస్తున్నాయి అన్ని, నాకు నేనే కదా చంపాను, అవి ఇద్దరం తప్పులు చేసాము, ఇప్పటికైనా కొంచెమైనా మారాలి అది ఇది అన్నప్పుడు నేనేమన్నానంటే సరే ఎప్పుడు వస్తావు అని. వచ్చాము, ఇది లచ్చ వేశాడు సార్ నాకు. అంటే పెళ్లి అయినట్టు ఏడేసిండు అది? అది రూమ్ కి పిలుచుకొని పోయి వేశాడు సార్ నాకు. ఏ రూము? ఓయో రూమ్ కి, కూకట్పల్లిలో. ఓయో రూమ్ లో మీ పెళ్లి అయిందా? అవును సార్. నేను నాకు ఇట్లా నువ్వు కావాలా అది ఇది బయట అయితే వద్దు, నేను పిలుచుకొని పోతాను అది చెప్పే పిలుచుకొని పోయినాడు సార్. నేను కడతాను నీకు, నువ్వు ఒప్పుకో, ఇప్పుడు నుంచి నువ్వే నా వైఫ్. కరెక్ట్ ఆ టైంకే ఇప్పుడు నాది కూడా స్టడీ అయిపోయింది, నేను కూడా సాఫ్ట్వేర్ చేశాను కాబట్టి, తను కూడా అదే కాబట్టి మేము జాబ్స్ ఇద్దరం ఎత్తుకుంటున్నాం సార్. ఎత్తుకొని కరెక్ట్ టైంలో చెప్పేద్దాం అని చెప్పేసి మేము కూడా, తను కూడా తన వెనకాల నేను వెళ్ళేదాన్ని సార్. ఎక్కడికైనా సరే హైదరాబాద్ లో మేమిద్దరం తిరిగిన ప్లేస్ అంటూ లేదు. ఏమైనా జాబ్స్ కి సెర్చ్ చేయాలంటే నన్నే పిలుచుకొని పోయాడు. అక్కడ 8 months ఉన్నాం సార్ అక్కడ. నా కోచింగ్ అప్పుడే అయిపోయింది. సో మీ మమ్మీకి ఇవన్నీ ఎప్పుడు చెప్పలేదు ఇంట్లో? ఓకే ఓకే చెప్పు. తన ఇంటికి వెళ్ళాలా అన్నాడు సార్. ఇట్లా మా మమ్మీ పిలుస్తుంది, కొంచెం సమ్ హెల్త్ ఇష్యూస్ ఉంది అది ఇది అంటే, అవునా సరేరా వెళ్ళు. మేము అప్పుడు కూడా గొడవ పడేవాళ్ళం సార్, నార్మల్ గా కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం. లవ్ లో కంపల్సరీ వీళ్ళు ఏంది ఎక్కడ ఉండవు. అప్పుడు కొట్టాడు తిట్టాడు, నేను అప్పుడు కూడా తిట్టాను, మేము గలీజ్ గానే తిట్టుకుంటాం సార్ బాగా. తను వెళ్ళాడు సార్, ఇంటికి వెళ్ళాడు. ఇంకా నాది కోచింగ్ అయితే నేను ఇంటికి వచ్చేసాను. సేమ్ మళ్ళీ ప్రెగ్నెంట్ అనేది అయితే నేను వచ్చేసి చెప్పాను, ఇలా మళ్ళీ అయిపోయిందిరా ఇలా. జూలైలో సార్, అది జూన్ జూలై ఇప్పుడు జూలైలోనే. మాకు ఆగస్ట్ లో పెళ్ళైంది. మ్యారేజ్ మళ్ళీ చేసుకున్నారు అందరి సమక్షంలో? సో ప్రెగ్నెంట్ అయినాక పెళ్లి చేసుకున్నారు? అవును సార్, ప్రెగ్నెంట్ అని తెలిసాను సార్ అక్కడ. అక్కడ నుంచి మా అన్న ఇక్కడ ఉన్నాడు సార్, తను యూఎస్ లో ఉంటాడు. మా ఇంట్లో వాళ్ళకి చెప్తే చంపేస్తారు, నేను ఇంకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వస్తున్నాను, ఇప్పటికైనా డేర్ చేసేయాల, నేను చెప్పేయాలి ఇంట్లో. ఇప్పుడు తను నేను కాల్ చేసి చెప్తే నాకు వద్దు అంటున్నాడు సార్. తను ఎందుకు వద్దంట? నేను ఇంటికి వచ్చాను, నాకు ఇట్లా పెళ్లి చేస్తానంటున్నారు, ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుంది నాకు అమ్మాయితో, అత్త కూతురుతో. లేదే అంటున్నారు ఇప్పుడు వాళ్ళు, అత్త కూతురుతో పెళ్లి ఫిక్స్ అవుతుంది నాకు, ఎంగేజ్మెంట్ అది ఇది అని. నువ్వు అట్లా చెప్తావు ఏంటి? ఇప్పుడు నేను ఈ పొజిషన్ లో ఉన్నా, నేను ఇంకా అయితే టాబ్లెట్స్ వేసుకోను, చచ్చిపోతాను నేనైతే. ఇంకా నేను చేసిన తప్పులకి నాకు చావే రావాల. ఇంకేది వద్దంటే నేను అప్పుడు మా అన్నకి ఇవన్నీ షేర్ చేశాను సార్. ఆ పిల్ల ఇప్పుడు ప్రెగ్నెంట్, ఏం చేస్తావు నాకు తెలియదు, 1 month లో పెళ్లి చేసేసుకో, ఈ ప్రెగ్నెన్సీ అది ఇది కవర్ అయిపోతుంది. ఆ పిల్ల మళ్ళీ ఇప్పుడు తీపించుకొని చచ్చిపోతానంటుంది. సరేలే అన్న నేను చేస్తాను, నేను మళ్ళీ చేస్తాను ఫోన్ కట్ చేస్తాడు సార్ మళ్ళీ. సో మళ్ళీ నాకు చెప్పాడు, నీకు ఆల్రెడీ చెప్పాను కదా మా అత్త కూతురు ఉందని, అదే ఇదే కడది ఇది, నువ్వు మీ అత్త కూతురు దగ్గరికి పోవాల్సింది ముందు నుంచి. అమ్మాయి ఇప్పుడు మీ అమ్మ మీ అత్త కూతురునే చేయాలంటుంది కదా పెళ్లి, దాని దగ్గర పోవాల్సింది కదా. మా జీవితాలతో ఎందుకు నాశనం చేస్తున్నావు? మా అమ్మ వాళ్ళు ఒప్పుకోరు, ఇది ఒప్పుకోవట్లేదు, నాకు ఇంకా అమ్మాయినే చేస్తాను అంటున్నారు, నేను చచ్చిపోతాను అని చెప్పాడు సార్ తను. నువ్వు చచ్చిపో, నేను ఇక్కడ చచ్చిపోతా, నువ్వు బతుకుండద్దు, నువ్వు కూడా చచ్చిపో, ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంత నాశనం చేసినావు, నువ్వు కూడా బతకద్దు, నువ్వు అక్కడ చచ్చిపో, నేను ఇక్కడ చచ్చిపోతాను అని చెప్పాను సార్. నేను రేపు వస్తాను, ఒకసారి బేబీని టచ్ చేయాలనిపిస్తుంది అన్నాడు సార్. అంటే టచ్ చేయాలనిపిస్తుంది అని చెప్పాడు. నువ్వు అన్ని ఇట్లా మాటలే చెప్తావు, మళ్ళీ టాబ్లెట్లు వేస్తావని, నాకు అన్న వల్ల కాదు అంజాద్, నేను రాను నీ దగ్గరికి, ఏదైనా సరే ఇప్పుడే తెలుసుకుందాం. మా అన్న ఉన్నాడు కదా, వాడు మాట్లాడతాడు, మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తారు, మీ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాడు, నీకేం కావాలంటే అవి చెప్పు, తర్వాత దేరీగా చూసుకుందాం, ఇప్పుడైతే నేనైతే నేనైతే కలవను అన్నాను సార్. మా యాతిని అని చెప్పినాను సార్ నేను. అంటే లేదు, నేను నాకు కొంచెం ఎక్కువ ఇట్లా స్ట్రెస్ మెంటల్ అయిపోతుంది, నాకు మైగ్రేన్ ఎక్కువ అయిపోయింది, ఒక్కసారి చూస్తాను నేను నీకు, కలుద్దాము అన్నాడు సార్. బట్రేపల్లి దగ్గర ఇస్తాను మేము కలిసే ప్లేస్ లోనే. సో కలిసాము, ఫుల్ కొట్టాడు సార్ నన్ను. ఎందుకు కొట్టిండు? టాబ్లెట్స్ తెచ్చాడు మళ్ళీ థర్డ్ టైమా? ఓకే, టాబ్లెట్స్ తెచ్చిండు, వేసుకోను అన్నాను సార్ నేను. ఫుల్ నన్ను కొట్టేశాడు. తను మెంటల్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నన్ను చంపేసాయి, టాబ్లెట్స్ అయితే వేసుకోనన్నా, నేను ఇప్పుడే చచ్చిపోతాను, నేను ఇక్కడే దాని కింద పడి చచ్చిపోతా, లేదంటే కత్తి తీసుకుని పోసుకొని చచ్చిపోతా, నువ్వు వేసుకుంటావా వేసుకోలేదు, కరెంట్ పెట్టుకుంటాను నేను పోయి, ఇప్పుడు నువ్వు వేసుకొని బ్లాక్ మెయిలింగ్ చేస్తే ఆ రోజు కొట్టిందంటే టాబ్లెట్ అనేది బలవంతంగా మింగిచ్చాడు సార్ నాకు. ఇంటికి వచ్చాను సార్, ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళకి ఇంటికి వస్తానట్లే నేను మా అన్నకు చెప్తానట్లు, నువ్వు అక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసి నా దగ్గరికి అన్నాడు. మాది కదిరి, అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చా. మా అన్న తీసుకొని వెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి చెప్పాడు సార్, ఆ పిల్ల ఇన్ని చేస్తుంది, ఆ పిల్ల చచ్చిపోయినా మాకేం
ఇదేం మా వాళ్ళు కోపంగా అనేసారు సార్ అన్నమాట. అప్పుడు నేను వీళ్ళ నాన్నకి కాల్ చేశాను సార్. అంటే నేను వీళ్ళ నాన్నకి నా ఫొటోస్ మేమిద్దరం ఉండేటివి అన్ని పెట్టాను సార్ వీళ్ళకి. పెడితే వీళ్ళ నాన్న ఒప్పుకోలేదు సార్. మాకు వద్దు, మేము అమ్మాయిని చేసుకుంటాం, అమ్మాయి 10 లక్షలు కట్నం తీసుకొస్తుంది నాకు, మీకు ఎంత ఉంది, మీ అబ్బాయి నాకు అప్పుడు ఎంత ఉంది ఏమనేది పెళ్లి చేసుకోలేదు, నాకు అప్పుడు రావట్లేదు, మేమేం అంతేం లేదు, మా నాన్న ఏదో ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటాను. ఇక్కడున్న పెద్ద మనుషులు మా పెద్ద మనుషులతో పిలిపించి దాచిపెట్టేశారు సార్ అబ్బాయిని రానికోకుండా. 20 days తిరిగాం సార్ మేము కంప్లైంట్ పేపర్ తీసుకొని ఉంటున్నాడు సార్. కేసు అయితే తీసుకోలేను. మ్యారేజ్ ఎప్పుడు జరిగింది? లాస్ట్ నేను వీడియో తీసాను సార్, పోలీస్ అయినది. ఎందుకు తీసుకోరు నాది, నా దగ్గర వీడియో కూడా ఉంది. ఎందుకు తీసుకోరు సార్ మీరు, అది తీసుకుంటాం మళ్ళీ తను చేసుకుని మళ్ళీ పెడతాను సార్ నేను కేసు. నాకు ఇట్లా నాశనం చేశాడు నా లైఫ్. ఎందుకు చేసుకోడు అంటే ఆ రోజు మళ్ళీ వీడియో తీసానని తెలిసి పిలిపించారు సార్. అప్పుడు పిలిపించి ఆ రోజు నైటే మా పెద్ద మనుషులు వాళ్ళ పెద్ద మనుషులు మాట్లాడి అమ్మాయికి అయితే న్యాయం అయితే జరగాలి, నీ కొడుకు అయితే తప్పు ఉంది, ఆ అమ్మాయిది కూడా ఉంది, నువ్వు అట్లా అని చెప్పేసి ఒక ఆడదాన్ని ఇట్లా అంతా పబ్లిక్ చేసేసి చేసుకోనంటే కుదరదు, ఆ అమ్మాయి జీవితం ఏం కావాలా అన్నారు. పెళ్లి ఆడ పోలీస్ స్టేషన్ జరగాలి సార్ అన్ని. వీళ్ళ నాన్న సార్ అక్కడ పోలీస్ స్టేషన్ అండ్ పోలీస్ వాళ్ళు వచ్చేసి పక్కన మసీద్ ఉంది అక్కడే జరిగింది. సో మసీద్ లో పెళ్లి చేసుకున్నారు, అక్కడే చేస్తారు సార్ మాకు. ఓకే. పెళ్లి చేసి ఇక్కడికి వచ్చాం సార్ మేము. వీళ్ళ మమ్మీ ఆ రోజు నైట్ వచ్చేసి 3:30 కనిపించట్లేదు సార్ మా అత్త. నేను రాను ఇంటికి, ఆ పిల్ల నీకు ఇష్టం లేదు, నాకు పెళ్లి మాకు వచ్చేసి కట్టేది కూడా వచ్చేసి తాళి అత్త కడతారు సార్ మాకు మా దాంట్లో. ఆమె కట్టలేదు సార్. మా హస్బెండ్ ఏం చేస్తారంటే నేనే తీసుకొని నేనే వేస్తాను అన్నాడు సార్. అక్కడ మా మమ్మీ వాళ్ళు వచ్చేసి నువ్వు వెయ్యి మళ్ళీ అక్కడ వెళ్ళి తీసేసి ఎవరన్నా వాళ్ళ అమ్మ అక్కడ నుంచి వచ్చేసి నాకు ఆ పిల్ల వద్దు 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 అనేది. డైలీ ఆమె ఇంటికి రాదు సార్. అమ్మ 15 days వరకు ఇక్కడే ఉన్నా, వీళ్ళ ఇంట్లోనే ఉన్నా. వీళ్ళ అమ్మ వచ్చేసి ప్రతి చిన్నదానికి నన్ను తిట్టేది, నువ్వే తప్పు చేస్తున్నావు, నువ్వు ఎంత మంది దగ్గర పడుకున్నావో ఏమో, నా కొడుకుని కూడా ఇట్లా చేస్తున్నావు, నీ కొడుకు అడుగమ్మా మాట. నేను మగాను అన్న, నేను ఎందుకు పడాలి సార్ ఆ మాటలు, నీ కొడుకు అడుగమ్మా, పక్కనే ఉన్నాడు కదా అడుగు, నేను ఎంతమంది దగ్గర ఉంటే మీ కొడుకు చూస్తున్నాడో మీ కొడుకు అన్ని అడుగు, మీ కొడుకు తెలిసే మళ్ళీ కూడా ఇట్లా తప్పులు చేస్తున్నాడు. ఇంత గలీజ్ గా తిడుతుందంటే తెర ఉక్లీ జాతి అంటుంది సార్. అంటే రోకల్ బండ అంటారు కదా, అది నీది, అందరూ వచ్చి దంచుకొని పోతారు అంటుంది. నువ్వు వాళ్ళ దగ్గరికి పోయా వీళ్ళ దగ్గర నువ్వు చూసావేమన్నా నేను పోయిండేది, నువ్వు ఎందుకు చెప్తున్నావు, మాకు ఆడదాని కదా నేను కూడా, నువ్వెందుకు అట్లా చెప్తున్నావు అని చెప్పాను సార్. నేను మా అమ్మకి చెప్పా, అమ్మ ఇట్లా తిడుతుందమ్మా గలీజ్ గా, నేను వినడం లేదు ఈ మాటలు, నాకు ఈమె దగ్గర చూస్తున్నాను నేను అంటే. మా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే మా అమ్మ వాళ్ళకి మీరు రామాను మీ అమ్మ వాళ్ళని, వీళ్ళ అమ్మ వచ్చేసి కట్నం తీసుకొని రామనింది సార్ నాకు ఫస్ట్ లోనే. మీ అమ్మ వాళ్ళు మీకు ఇల్లు ఉన్నాయని తెలిసింది, ఏమి వాళ్ళు మాకు 10 లక్షలు ఇస్తామన్నారమ్మా, మీరు ఇప్పుడు ఎంత ఇస్తారు, పెద్దవాళ్ళతో మాట్లాడుకోండి, నాకేం తెలుస్తుంది వాళ్ళు ఏమనేది. మా నాన్న కూడా చెప్పారు సార్, 10 తులాలు మేము బంగారం ఇస్తాం అమ్మాయికి, అప్పు చేసో ఏం చేసో, కట్నం కూడా 30 lakhs కావాలంట సార్. మాకి వాళ్ళ అమ్మకి అవ్వట్లేదు అని చెప్పేసి బెంగళూరుకి వెళ్ళిపోయాం సార్. నేను అది కూడా తనే మా హస్బెండే చెప్పాడు బెంగళూరుకి వెళ్ళిపోదామని. నేను కూడా చెప్పట్లేదు, నేను వీళ్ళ దగ్గర ఉంటానని చెప్పాను సార్. నువ్వు చదువుకున్నావు నేను చదువుకున్నాను, జాబ్ చేద్దాం, ఇద్దరం ఒకే కంపెనీలో చేస్తున్నాం సార్. సో కొద్ది రోజులు అట్లే జరిగింది, మేము బాగానే ఉన్నాం సార్. ఇంకా 15 days కదండి సార్ ఇక్కడ ఉన్నాము. అదే మంత్ లోనే ఆగస్ట్ లో పెళ్లి అయింది, సెప్టెంబర్ లో వచ్చేసి ప్రెగ్నెంట్. మా హస్బెండ్ వచ్చేసి అదేంది అది ప్రెగ్నెంట్ అప్పుడే అయిపోయావు అది అని చెప్పాడు సార్. నాకు డౌట్ కొడుతుంది, అంటే నీకు ఇంతకు ముందు పెళ్లి కానప్పుడు డౌట్లు లేవా, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి డౌట్లు అది ఇది అని చెప్పాను సార్. మా అమ్మ ఇట్లా డౌట్ అంటున్నాడు, ఏంటమ్మా ఇట్లా అని చెప్పాను. తెలీదు అప్పుడు పక్కలో ఉన్నప్పుడు తెలియదు అంటనా అబ్బాయికి, డౌట్ అంటే నా వల్ల అయిందా లేదా అట్లా అని చెప్పాడు సార్. పెళ్ళి అయినప్పటి నుంచి నీ దగ్గరే ఉన్నాను కదా, నేను ఎక్కడికైనా పోయినా నీతో పాటే ఉన్నా, నీ ఆఫీస్ లోనే ఉన్నా. నేను వచ్చేసి మీ అమ్మకి చెప్దాం ఈ మాట, మీ అమ్మ మైండ్ కూడా మారుతుంది, బాబో పాప వస్తాడంటే ఎవరికైనా హ్యాపీ ఉంటుంది కదా ఇంట్లో. నేను ఆ థాట్ నుంచి వెళ్ళాను సార్. వెళ్ళి చెప్పేద్దాం మీ ఇంట్లో అంటే తను ఏమన్నాడంటే ఇప్పుడే వద్దులే 5 months కి చెప్దాము అన్నాడు సార్ హస్బెండ్. ఎందుకు 5 months అంటే ఇప్పుడు మా వాళ్ళ అమ్మ వచ్చేసి ఆ అమ్మాయిని వదిలించుకో అంటే వీళ్ళ మధ్యలో జరుగుతుంది సార్ కన్వర్జేషన్ ముందు నుంచి, ఇట్లా ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి కాదు అప్పటి నుంచి, అమ్మాయిని వదిలించుకో, డివోర్స్ ఇచ్చేయి, నేను ఆడ ఏడ్చో ఏమని చేస్తే నా తమ్ముడు కూతురు నేను తెచ్చుకుంటా, ఆస్తి నా దగ్గర ఉంది కదా ఆ పిల్ల మీద రాసి ఇచ్చేస్తా, ఆ అమ్మాయి ఏం తెచ్చినా ఆ అమ్మాయి మీద వచ్చింది నా దగ్గర వచ్చేది మొత్తం నాకే కావాలా అని చెప్పింది సార్ ఈమె. అవి నేను విన్నాను సార్. అవి నేను విని మేము వచ్చేసి మాకు దీపావళి హాలిడేస్ ఇచ్చారు సార్. నాకు అప్పుడు 3rd month లో పడుతుంది, ఆ రోజే విన్నాను సార్ వీళ్ళ మాటలు. నేను అంతకు ముందు రోజు ఏమన్నానంటే
హాలిడేస్ వస్తున్నాయి కదా, నేను మీ ఇంటికి వస్తే ఎట్లో మీ అమ్మ గొడవలు వేసుకుంటుంది నాతో, నేను మా ఇంటికి వెళ్ళి చెకప్ చేయించుకుంటా. అంటే క్లారిటీగా ఎన్ని మంత్స్ అనేది తెలియదు కదా నాకు కూడా. వచ్చేసి వీళ్ళమ్మ చెప్పిందండి సార్ ఇంతకు ముందే, తను వాళ్ళ ఇంట్లో వదిలేసే, నువ్వు మా ఇంటికి వచ్చేసి, ఇంకా తర్వాత తను నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. అదేంది అది వెళ్ళకూడదు అని నేను వినేసి నేను అప్పుడు గొడవ పడినా. అంటే మీ అమ్మ ఇవన్నీ చెప్తుందా, మీ అమ్మకి ఏం అవసరము అని మీ తిట్టులో కూడా చూసింటారు సార్. వాళ్ళ అమ్మని నేను చెప్పాను, మీ అమ్మ ఎందుకు ఇట్లా చేస్తుంది అంటే, మీ అమ్మ నేను అంటే నా కొడుక్కి అంటే నేను మా ఇంటికి పోకుండా మీ ఇంటికి ఎందుకు రాకూడదు, నేను మీ ఇంటికి వస్తాను మొండికి వేసుకున్నాను సార్. అప్పుడు నేను మా ఇంటికి వెళ్తే నన్ను వదిలేస్తాను వాడే, నేను ఉండను మా ఇంట్లో, నేను నీ దగ్గరికి వస్తాను, నేను నీ దగ్గరికి వస్తాను అని గొడవలు స్టార్ట్ అయ్యాయి సార్. అప్పుడు మా అమ్మ కాల్ చేశాడు సార్. అదే మా అమ్మ వచ్చేసి మేమిద్దరం అప్పుడు తిట్టుకున్నాం సార్, బాగా కొట్టాడు నన్ను. సో నన్ను కొడితే నేను ఏంటంటే ఏడవలేదు సార్, నార్మల్ గా తిట్టా నేను మాటకు మాట. ఇంతకు ముందు కూడా మేము కొట్టుకున్నాం తిట్టుకున్నాం. ఇప్పుడు లవ్ మ్యారేజ్ అన్నాక ప్రతి ఒక్కరు ఏరా పోరా ఇవే, ఇద్దరం ప్రైవేసీగా ఉన్నాం సార్. మేము పబ్లిక్ లో అయితే గన క్యాజీ బోలో అది ఇది అంటాం. ఈతను ఏం చేస్తాడంటే మా అమ్మ కాల్ చేశాడు, మట్ట సంగం బాగుండదు, ఇంకొక అమ్మాయిని చేసుకున్నాను అనుకో మట్టంగా కోసి పడేస్తాను నేను, నువ్వేమనుకుంటాను నన్ను ఇట్లా వాడుకుంటా పోతా ఉంటే ఇదా నేను అవి కూడా తిట్టాను సార్. నేను మీ అమ్మ అసలు ఎట్లా చెప్తుంది నాకు, మీ అమ్మ ఏమైనా అట్లా పనులు, మీ అమ్మ ఏమైనా చేస్తుంది అట్లా పనులన్నీ, నాకెందుకు అనాలా మీ అమ్మ. ఇప్పుడు నాకు అన్ని నేను చెప్పాను సార్ ఆ రోజు, అవి తిట్టిందే సరే ఇవన్నీ, ఇప్పుడు అవి పెట్టుకొని ఇప్పుడు వద్దు అంటున్నారు సార్. నన్ను ఫుల్ కొట్టేశాడు సార్, కోపంతో వెళ్ళిపోయాడు. అవుతుంది సార్, బ్లీడింగ్ అవుతుంటే ఇంటి ఓనర్ ఉంటారు కదండి సార్, మా అపార్ట్మెంట్ ఓనర్స్, నేను కాల్ చేశాను సార్, ఇట్లా నన్ను కొట్టేశాడండి ఫుల్, వెళ్ళిపోయాడు, తను పిలిపించండి, నేను ఎక్కడ నా దగ్గర డబ్బులు కూడా లేవు సార్ ఇంటికి వచ్చేదానికి, నన్ను అక్కడే వదిలేసి తన ఇంటికి వచ్చేస్తున్నాడు సార్, నువ్వు ఎక్కడని చచ్చిపో అని. ఓనర్ వచ్చి వీళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇట్లా ఏదో జరిగిందంటే వచ్చాడు, వచ్చినట్లు ఫుల్ కొట్టేశాడు సార్. మళ్ళీ పక్కన వాళ్ళు కూడా విన్నారు, ఫుల్ సౌండ్స్ అన్ని ఫుల్ వస్తున్నాయి సౌండ్ లో నుంచి. బెంగళూరులో నేను బయటకు వచ్చాను, నాకు కూడా ఫుల్ వస్తుంది, నాకు నోస్ నుంచి వస్తుంది, వస్తుంది సార్. నాకు వస్తే గాజులు వేసుకుని అన్ని పగిలిపోయినాయి. వెళ్ళిపోతా నేను, ఇంకెవరినైనా ఫోన్ చేసిన అనుకో బాగుండదు అది ఇది అన్నాడు. నేను అప్పుడు కత్తి తీసుకొని సీట్ కోసేసాను సార్, బండి సీట్. ఎట్లా వెళ్తావు, నన్ను పిలుచుకొని పోకుండా వెళ్ళొద్దు అని తిట్టి బండిని పడేసాను సార్. నేను పడేసి అది ఫోటోలు ఇప్పుడు వాళ్ళు చూపించేది సార్. అంటే నాకు ఏం జరిగిందో తెలియదు, వీళ్ళు మాత్రం ఇట్లా కన్వర్ట్ చేస్తున్నారు అన్నమాట. సో అప్పుడు వచ్చేసి నేను ఇదంతా చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు సార్, కీస్ లాగేసుకున్నా, నా దగ్గర ఆ కీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. వాళ్ళ ఫ్రెండ్ ని పిలుచుకొని వస్తే అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ చూసాడు అదంతా, కింద పడిన బ్లడ్. నేను ఇక్కడే ఉంటే చంపేస్తాడమ్మా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, మీ ఇంటికి తీసుకొని వెళ్తాడో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడో వెళ్ళు, ఇక్కడ గొడవ వద్దు, పోలీస్ వాళ్ళు వీళ్ళు వస్తారు అంటే నేను వచ్చేసి ఇక్కడ పోలీస్ వాళ్ళకి ఈడ కంప్లైంట్ ఇస్తాను. నేను అక్కడ నుంచి మరి తనతో వచ్చేసాను సార్. ఎక్కడికి వచ్చిన రోజు మా ఇంటికి వెళ్దామని అక్కడ నుంచి పిలుచుకొని వచ్చినాడు సార్. తను పిలుచుకొని వచ్చి మధ్యలో రూట్ తిప్పేసి కదిరికి పిలుచుకొచ్చేసాడు సార్. మీ ఇంటికి ఆడ బయట నేను కూడా వస్తాను ఇంట్లోకి అని చెప్పాడు సార్. ఆడ వదిలేసాడు, వెళ్ళిపోయాడు సార్. తిరిగి కూడా చూడలేదు, వెళ్ళిపోతే నేను కాల్ చేసి కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నేను వెళ్తున్నాను, మా అమ్మ వచ్చేయమనింది నాకు ఇంటికి, ఆడు వద్దంటూ వచ్చి ఏం చేసిండు, ఇంకో అమ్మాయితో మ్యారేజ్ ప్లానింగ్ ఉన్నాడా, వచ్చేసి డివోర్స్ నోటీస్ పంపించేసిండు. డివోర్స్ పంపించాలని చెప్పేసి ఇంకా ఏమన్నారంటే వీళ్ళు వచ్చేసి గొడవలు అది ఇది అంటుంటే మా అమ్మ వాళ్ళు వచ్చేసి వీళ్ళకి ఫోన్ చేశారు, అదేంది అది అబ్బాయి రాకోకుండా వదిలేసాయి వెళ్ళిపోయాడు, గొడవలు అయితా ఉంటాయి. మా అమ్మ వాళ్ళు ఇది చెప్పారు సార్, వీళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఆ గొడవలు అనేది అవుతాయి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారండి, ఆ అమ్మాయికి ఇట్లా టార్చర్ పెడుతుంటే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, అమ్మాయికి ఎంత ఏజ్, అమ్మాయికి ఏం తెలుస్తుంది, మీరు మార్చుకోండి అమ్మాయిని, మేము మార్చొద్దని మేము చెప్పట్లేదు, మీరు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మీరే మార్చుకోండి. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 24 సార్. 25 ఉండి 4 times ఇప్పుడు మళ్ళీ ఇది సార్, ఇప్పుడు ఇది 4th టైం. అవును, అంటే మా అమ్మ వాళ్ళు 2 days వస్తుంది కదా, నేను అప్పుడు దాకా నీకు ఆ హాస్పిటల్లో చూపిస్తాము అని చూపించారు. అక్కడ వచ్చే సివిల్ ఉంది సార్, మీకు ఆ రిపోర్ట్ లో కూడా చూపించారు. ఇప్పుడు దాంట్లో కూడా ఉంది, కొట్టిన డబ్బులు టాబ్లెట్స్ అనేది ఇచ్చాడు సార్. నాకు 3rd month లో ఉందమ్మా బేబీ, ఏం పర్లేదు బాగానే ఉంది అయితే అయింది. ఎందుకు అయిందంటే ఇట్లా గొడవలు ఇవన్నీ చెప్తే ఏం కేసులు అవన్నీ బైక్ లో నుంచి స్కిడ్ అయి పడ్డాను మ్యామ్ నేను అని చెప్పాను. కాల్ చేయడం అసలు ఏం చేస్తున్నారు మీరు అంటే, మా ఇంటికి లోపల వద్దు, వాళ్ళ నాన్న ఫోన్ లాక్కొని మా ఇంటికి లోపల ఆ పిల్ల అయితే వద్దు. అయినా కూడా నువ్వు ఎప్పుడు వచ్చేసినావు మరి ఇక్కడికి? నేను వచ్చి కూడా 18th వచ్చాను సార్ ఇక్కడికి. సో వచ్చినప్పటి నుంచి నువ్వు ఇక్కడ పర్సనల్ గా ఉంటున్నావు. అవును అంతే సార్. అయితే ఇప్పుడు నీకు ఏమంటారు, ఇక్కడ కరెంట్ కట్ చేయడం ఇవన్నీ చేసి వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. నేను తెచ్చుకున్నాను సార్ ఈ వైర్స్ అన్ని. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడున్న పోలీసు వాళ్ళ కేసు నా మీద కేసు పెట్టాలని చెప్పేసి
పోలీస్ వాళ్ళకి ఇలా చెప్పారు సార్ వీళ్ళు. వాళ్ళు నాకు కాల్ చేస్తారు, కావాలంటే ఆ నెంబర్ కూడా నా దగ్గర ఉంది, కానిస్టేబుల్ నెంబర్. వీళ్ళ ఏ డేట్ అని కూడా ఉంటుంది దాంట్లో. 40 నెంబర్స్ తీసుకొచ్చారు సార్ ఇక్కడ నుంచి పెద్ద మనుషుల్ని. నేను మా మమ్మీ మా డాడీ 3 నెంబర్స్ వచ్చాం కదిర్ నుంచి. ఇక పోలీస్ స్టేషన్ మీ హస్బెండ్ ఏమంటుండే అంతా జరుగుతూ ఉంటే వద్దు నాకే అంటున్నాడు సార్ తను. ఎందుకు వద్దంట మరి? ఇప్పుడు 4 సంవత్సరాలు పెళ్లి, 4 సంవత్సరాల నుంచి ప్రేమించిండు, 3 సార్లు అయింది, కలిసి ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు, శారీరకంగా అన్ని చేసిండు కానీ వద్దంటుండు. వద్దు నాకు. కారణం ఏంటంటే కట్నమా? కారణం అంటే ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మీ హస్బెండ్ ఏమంటుండే, బాగా ఇబ్బంది పెడుతున్నది, ఎవరు ఉంటారు 4 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయినా కూడా ఇలాంటి వైఫ్ తోటి ఎవరు ఉంటారు అని అంటుండు. 4 సంవత్సరాలు ఏమంత ఇబ్బంది పెట్టిన 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ 2 నెలల్లోనే మాకు అంత బర్డెన్ అయిపోయినా సార్ నేను. ఇప్పుడు లాస్ట్ కి నీ హస్బెండ్ తోటి ఉండాలనుకుంటున్నావా? సార్ నా హస్బెండ్ తోనే నేను ఉండాలి సార్. ఇప్పుడు నా జీవితం ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఇప్పుడు నాకు పిల్లలు కూడా అప్పుడు నిలవట్లేదు సార్, 6th month లో ఉంది, వెళ్ళిపోతుంది. ఏం కారణం అంటే ఇట్లా. సో ఇప్పుడు పిల్లల లోపల బలం లేదు, పిండం లేదు సార్, ఎప్పుడో పడిపోతుంది సార్. అది బేబీ లోపలే చనిపోయి పడిపోతుంది అది. దానికి మళ్ళీ నాకు నార్మల్ డెలివరీ చేస్తారు. ఇక్కడే ఉన్నాయి రిపోర్ట్స్ అన్ని కూడా, నార్మల్ డెలివరీ చేస్తున్నారు. కావాలంటే మీకు హాస్పిటల్ కూడా ఉంది, కాల్ చేసి కనుక్కోండి. మీకు ఏ ప్రూఫ్ కావాలంటే వాళ్ళు అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, నాకు జరిగిందో లేదో వాళ్ళే చెప్తారు మొత్తం అన్ని. ఈ కిట్స్ ఉన్నాయి చూడండి, ఈ ప్రెగ్నెన్సీ కిట్స్. అవును, ఇవన్నీ చేసి ఇప్పుడు నాకు వద్దు అంటే నా పరిస్థితి ఏంటి? నేను సతాయిస్తున్నానంటే నువ్వు 4 సంవత్సరాలు నీకు సతాయించలేదు, ఈ 2 months నీకు సతాయిస్తున్నా నేను. ఈ 2 months లో ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? అసలు ఏడికి పోయినాడు? ఇక్కడే ఉన్నాడు సార్. తను నెంబర్ అయితే చేంజ్ చేసేసాడు సార్. నేను ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. నెంబర్ ఇప్పుడు మీ దగ్గర ఉంది కదా, అది కొత్త నెంబర్ చేంజ్ చేసేసి తను మాత్రం ఇక్కడే ఉన్నాడు. నేను వదిలించుకుంటాము. డివోర్స్ నోటీస్ అయితే పంపించారు సార్ మాకు. డివోర్స్ నోటీస్ పంపిస్తానట్లు మేము కేసు పెట్టాం సార్ అక్కడ. ఏమని నాకు వేధింపులు ఇట్లా వీళ్ళకి కట్నం గురించి ఇది చెప్తున్నారు కదా అని చెప్పేసి పెట్టాం సార్ కేసు. అది పెట్టాము. డివోర్స్ నోటీస్ పంపించిన తర్వాత కేసు పెట్టాము. అవును సార్, డివోర్స్ నోటీస్ పంపించేశారు మాకు. పంపించేసి మేమేమంటే కన్నా వాళ్ళు ఎందుకు డివోర్స్ కావాలంటున్నారు? ఇప్పుడు గొడవలు ఎవరికి రావా హస్బెండ్ అండ్ వైఫ్ లో? అందరూ అదే చెప్తున్నారు, హస్బెండ్ అండ్ వైఫ్ కామన్ ఇవి గొడవలు. ఇంకా స్టార్టింగే మాది స్టేజ్. తన ఏజ్ 27 అని చెప్పింది కదా, నిజంగా తన ఏజ్ ఎంత? 38 అంటారు సార్. 38? నీ 24? నీ హస్బెండ్ నీకు కావాలి ఫైనల్? నా దగ్గర ఛాన్స్ ఏం లేదు సార్. మొన్న వచ్చేసి వీళ్ళ పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చారు, ఇంట్లోకి వచ్చి కూర్చునేసాను సార్. ఇంకా నేనైతే పోయే పరిస్థితి అయితే లేదు. నేను కాపురానికి వచ్చాను. నా బిడ్డ కూడా చచ్చిపోయింది, దాని కారణం ఎవరు? ఇవన్నీ చేపించాడు. ఇంకా నేను ఆడికి పోవాలా, నేను ఇంట్లో కూడా ఉండను, మా ఇంట్లో నేను వచ్చేసాను సార్. ఇక్కడికి వచ్చేసాను. వచ్చిన సెకండ్ డేనే పెద్ద మనుషులు వచ్చారు నా దగ్గరికి. వచ్చి అమ్మా ఏం మని కథ ఏమి అట్లా ఇట్లా మీ దగ్గరకు ఉన్నారు కదా అని సార్. అప్పుడే వాళ్ళు వచ్చి నేను చెప్పాను, నేను కాపురానికి వచ్చాను, నాకు కావాలా. వాళ్ళు వద్దంటున్నారు కదమ్మా, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వద్దంటున్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వద్దంటే నా పరిస్థితి ఏంది? వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారమ్మా, 3 లక్షలు ఎంతో ఇస్తారంట నీకు, తీసుకొని పో అన్నారు. అంటే నేను అంత చిల్లరదానిలా కనిపిస్తున్నాను మీకు? 3 లక్షలు వాళ్ళమ్మ నాకు కట్నం అయితే 30 లక్షలు తీసుకున్నాము. ఇప్పుడు ఏమన్నా నాకు 30 లక్షలు అట్లా అడిగిన పైసా నాకు ఇప్పుడు ఏమన్నా 30 లక్షలు వాళ్ళ దగ్గర కిడ్నీలు అమ్ముకోమనండి. నన్ను అయితే చెప్పారు కదండి, నా బిడ్డలు అయితే చచ్చిపోయినారు కదండి, నాకు పెయిన్ లేదా? వాళ్ళు కూడా పెయిన్ కిడ్నీలు అమ్ముకొని తెచ్చిమనండి. నాకు ఆ విధంగా నేను బాధతో చెప్పాను సార్ వాళ్ళకి నేను. అంతేగాని ఇట్లా నా మీద రివర్స్ ఇట్లా చెప్తారని నేను చెప్పలేదు సార్. అది నా బాధతో నేను పెయిన్తో ఆ మాట అన్నాను. ఇప్పుడు నాకు 30 లక్షలు అంటే ఇచ్చేస్తారా సార్ వాళ్ళు? నేను అడిగాను, నా మీద ఎన్ని నిందలు వేస్తున్నారే వాళ్ళు. నేను ఇప్పుడు 30 లక్షలకు నిజంగా ఇస్తే నీ భర్తను ఎందుకు వదులుతాను సార్? నేను ఎందుకు పోతాను? వదిలితే నేను 30 లక్షలు ఇస్తా 6 లక్షలు ఇస్తా అంటే నేను ఎందుకు పోతాను సార్? అదే మాట వాళ్ళు పెద్ద మనుషులతో కూడా హస్బెండ్ కావాలి. ఇప్పుడు మీరు కూడా నాకు ఇంత అయిపోయింది సార్, నాకు ఇప్పుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? పెళ్లి ఏ పర్పస్ మీద చేసుకుంటారు? ముందు జనరేషన్ కావాలని చేసుకుంటారు ఎవరైనా. జనరేషనే లేదు ఇప్పుడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఇంత చిన్న వయసులో ప్రేమ అని చెప్పి వీడి వరకు తెచ్చుకున్నావు నీ జీవితాన్ని. వాళ్ళు మాట్లాడితే వాళ్ళు వచ్చేసి ఇంత ఇస్తామంటున్నారన్న అని మా నాన్నతో మాట్లాడారు. మా నాన్న వచ్చేసి వీళ్ళ పెద్ద మనుషులతో చెప్తే వాళ్ళ నాన్న డబల్ నాటకం ఆడతారు, ఆ పిల్ల కాపురాన్ని పంపిల్లంటారు. మా నాన్న కాపురాన్ని పంపిల్లంటే డబల్ నాటకం ఆడతారు. ఎట్లా అంటారు సార్ వీళ్ళకి? ఇంకా ఆడబిడ్డ తండ్రి ఏమని చెప్తాడు సార్? కాపురాన్ని పంపించుకుంటే ఆ పిల్ల జీవితం నాశనం అయిపోయింది కదా. ఇప్పుడు ఏంది ఆ పిల్ల ఆధారం ఏంది? ఏముంది ఆ పిల్లకి పరిస్థితి ఏంది? మీరు ఇట్లా చెప్తున్నారని మా నాన్న అక్కడ తల కూడా ఎత్తుకోలేకపోతున్నాడు సార్. ఇప్పుడు నేను ఇవన్నీ అయిపోయినా బాధతో వచ్చాను సార్ నేను ఇక్కడికి. వీళ్ళు ఇవంతా ఫుడ్ లేదు సార్ అక్కడ. ఫస్ట్ మీరు అక్కడ కూడా చూడండి, ఫుడ్ లేదు, ఏం లేదు. బయట నేను పెట్టుకుంటాను, అన్ని తీసుకొని వెళ్ళిపోయినాను సార్. ఇక్కడ నుంచి ఖాళీ చేసేసారు సార్ మొత్తం. నేను ఎక్కడికి వెళ్ళాలి సార్ ఇప్పుడు? నాకు ఇంత టార్చర్ చేస్తున్నారు. బయటికి వెళ్ళి తింటాను, వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటున్నాను సార్. నేను తాగానికి నీళ్ళు కూడా పెట్టట్లేదు సార్ వీళ్ళు ఇక్కడ. అట్లా చేస్తున్నారు. బయటికి వెళ్ళి తినేసి వస్తు, బయటికి వెళ్ళి స్నాక్స్ తెచ్చుకుంటున్నాను సార్ నేను. ఇట్లా చేయాలి సార్ నేను ఇప్పుడు? హస్బెండ్ ఏమో నాకు వద్దు, ఇప్పుడు వేరే అమ్మాయి.
నేను ఇప్పుడు తనకేం ఒకటో దాన్ని కాదు సార్ ఆడ నాకన్నా ముందే వేరే అమ్మాయిలు కూడా ఇట్లానే గోకాడు. వాళ్ళ దగ్గరే ఉండలేదంటే ఇంకా నా దగ్గర ఎందుకు ఉంటాడు సార్ తను? ఇవన్నీ తెలిసి పెళ్లి చేసుకున్నావు కదమ్మా, నీది తప్పు, ఏం చేస్తాం చెప్పు. అంటే నేను ఉన్న పొజిషన్లో తను నమ్మించాడు సార్ తను బాగా. వీళ్ళ అమ్మ నాన్న మాకొద్దు ఏ పెద్ద మనుషులకు వచ్చినా 3 లక్షలు 4 లక్షలు ఇస్తాం, ఆ పిల్లని పోమానండి మా ఇంట్లో నుంచి అని చెప్తారు. మేము ఫుడ్ పెట్టకపోతే ఆ పిల్ల చచ్చిపోయినా మాకు ప్రాబ్లం లేదని ఖాళీ ఆ పర్పస్ మీద ఖాళీ నేను ఇవన్నీ సామాన్లు నేను తెచ్చుకున్నాను సార్. ఇవి ఇంటి నుంచి గొడవపడి 5 తులాలు బంగారు ఇవి తెచ్చుకున్నాను సార్. లోపల కూడా పెట్టాను నేను కొన్ని సామాన్లు ప్యాక్ చేసి. ఇంకా కొన్ని సామాన్లు కనిపించట్లేదు సార్ దీంట్లో. మాకు ఇది వద్దు ఇంకా కావాలి. అడగలేదు అంటారు కట్నము. మాకు ఎందుకు వస్తాయి సార్? నాకి మా అత్త గొడవలు ఎందుకు వస్తాయి సార్? సరే నీ హస్బెండ్ ఏం కావాలో నీ హస్బెండ్ ని అడుగు కదమ్మా. తనే అర్థం చేసుకోవాలి సార్. 4 years లవ్ చేసి ఒక అమ్మాయిని ఇంత నాశనం చేసి అమ్మాయి ఈ స్టేజ్కి వచ్చింది, ఒక ముస్లిం అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది అంటే తనకి ఎంత ఇది ఎక్కడ సోర్స్ లేకుండానే వచ్చింది సార్. నేను మా హస్బెండ్కి ఏమన్నంటే నాకొద్దు నేను అమ్మాయిని చేసుకోను, వేరే అమ్మాయిని చేసుకుంటా. ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చినాయి, మరి కొంచెమైనా అర్థం చేసుకోవాలి. సరే సార్ నేను తను నాకంటే పెద్దోడు, నేను చిన్నదాన్ని కదా, నువ్వు చెప్పి మార్చుకోను అన్ని. సో ఇట్లుంటది అని చెప్పు. నేను పెళ్ళైన 2 నెలలకే నీకు బోర్ కొట్టేస్తాను అప్పుడే. ఇప్పుడు పెళ్ళి అయ్యి ఎన్నో సంవత్సరాలు బతికే వాళ్ళు ఉంటారు, మీ పేరెంట్స్ ఉన్నారు, గొడవలు రావా సార్? ఎవరికి వస్తే ఎందుకు గొడవల్లో ఒకరికొకరు ఏం ఎత్తేసుకోరా సార్? ఏం మాట్లాడుకోరా? అట్లా అని చెప్పేసి డివోర్స్ ఇప్పించుకుంటా పోతా ఉంటారా? ఇక్కడ మా అత్త కూడా చెప్తుంది సార్, ఇక్కడ ఎవరైనా మాట్లాడితే అమ్మాయిని వాళ్ళ మీద వస్తుంది సార్ గొడవలకి. పిల్ల ఏజ్ ఎంత? నువ్వు ఇట్లా చేసి పడేసావు, పిల్ల ఫ్యూచర్ ఉందా ఇప్పుడు? ఏమన్నా నేను లిటరలీ చెప్తున్నా సార్, చేసుకో నేను దానికి కూడా రెడీ ఉన్నాను సార్. ఇప్పుడు తను మాత్రం ఇప్పుడు నాకొద్దు. అప్పుడు 4 years అప్పుడు నువ్వు వద్దని ఇంటిని, అప్పుడు మధ్యలో బ్రేకప్ అప్పుడే వద్దనుకోని ఇంటి నా లైఫ్ నేను చూసుకునే దాని కదా సార్. అంత అయినా కూడా మళ్ళీ నువ్వే వచ్చావు, మళ్ళీ నువ్వే ఇది చేసావు అంటే నీకు ఆడుకునేదానికి వాడుకునేదానికి ఆడది కావాలి, సంసారానికి మాత్రం నేను వద్దు, కట్నం తెచ్చేది మాత్రమే కావాలి. చూసారా ఇక్కడ అంటే మార్నింగే చూసాను నేను, ఇక్కడ ఇంటి దగ్గరే చూస్తానని చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? బెంగళూరులో ఉన్నారు అంటున్నారు వీళ్ళిద్దరు. తను ఒక జాబ్ లేదు ఏం లేదు, పేరెంట్స్ వీళ్ళ దగ్గరే ఉండి తినాలి, వీళ్ళదే పెట్టింది తినాలి అంటారు సార్ వీళ్ళు. సరే నేను కూడా ఒప్పుకుంటున్నాను కదా, ఇక్కడే ఉందాం ఇక్కడే చూసుకుందాము అంటున్నాను సార్ నేను. ఆయన వద్దు ఇక్కడ సాల్వ్ అయిపోతుందంటే ఈ వీడియో కూడా నేను పెట్టను. లేదు సాల్వ్ అవ్వట్లేదు, ఖచ్చితంగా నాకు మీడియా సపోర్ట్ కావాలంటే మాత్రమే ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఏం జరిగింది అసలు, ఏమైంది, పాప ఎందుకు ఇట్లా ఒంటరిగా అయిపోయింది, మ్యారేజ్ చేసుకునేవి అన్ని ఉన్నాయి అయినా కూడా మేము కలిసి ఉండలేకపోతున్నాము. ఎట్రా అమ్మా, మాట్లాడమ్మా, ధైర్యంగా మాట్లాడు, ఏం జరిగింది చెప్పు. 3 lakhs ఇస్తాము వెళ్ళిపోండి అని పెద్ద మనుషులు చెప్తున్నారు సార్. మొదటి చరిత్ర